నిలబడి ఉన్నాను. సో ఎప్పుడు ట్రైన్ వస్తే అప్పుడు ఎక్కేచేద్దాం కోచ్లోకి అని చెప్పి ఉన్నాను అన్నమాట. సో ఏం జరుగుతుందంటే ఇప్పుడు సపోజ్ ట్రైన్ స్పీడ్ గా మూవ్ అవుతుంది. ట్రైన్ స్పీడ్ గా మూవ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ ట్రైన్ దగ్గర ఉన్న ఎయిర్ ఏదైతే ఉందో అదంతా కూడా లాక్కెళ్ళిపోతుంది అనమాట. నార్మల్ టైంలో నేను ఇలా నిలబడి ఉన్నప్పుడు ట్రైన్ ఏం రాలేదు కాబట్టి నాకు ముందున్న ఎయిర్ నాకు వెనకున్న ఎయిర్ ప్రెజర్ డిఫరెన్స్ ఏం లేదనమాట. సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ తోనే ఉంది. కానీ ఎప్పుడైతే ట్రైన్ వచ్చిందో నా ముందున్న ఎయిర్ అంతా నెట్టుకెళ్ళిపోయింది. సో అప్పుడేం జరుగుతుంది, అక్కడ లో ప్రెజర్ ఏర్పడుతుంది. నా వెనుకున్న ఎయిర్ కి హై ప్రెజర్ వస్తుంది అనమాట. సో ఈ హై ప్రెజర్ ఏం చేస్తుంది, నన్ను ఇట్లా ట్రైన్ వైపు నెట్టేస్తుంది అనమాట. సో దీన్నే మనం బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అంటాం అనమాట. ఈ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ మీదే ఆధారపడి విమానాలు గాల్లో ఎగురుతున్నాయి. అలాగే తుఫాన్లు వచ్చినప్పుడు చూస్తే ఇంటి పైకప్పులు లేచిపోతా ఉంటాయి. ఇప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఇంటి పైకప్పు మీద ఎక్కువ స్పీడ్ తో ఎయిర్ అన్నది మూవ్ అవుతా ఉంటది. ఆ కప్పు కింద ఎయిర్